విన్నర్స్ ని ఇప్పుడు మన జడ్జెస్ అనౌన్స్ చేస్తారు. ఇదిగోండి మేడం. ఈ రోజు జరిగిన మిస్ హైదరాబాదీ కాంపిటీషన్లో ఫైనల్ విన్నర్ ఈస్ మిస్ లోకేశ్వరి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లోకేశ్వరి నా చెల్లెలే. ఇప్పుడు అర్థమైందా నేను నిన్నెందుకు కొట్టాను? గెలవాలి అంటే తోటి వాళ్ళని ఓడించాలి, తప్పించాలి అనుకోకూడదు. అది తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయకు. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామంటే ఛాన్స్ మిస్ అయిపోయింది. నా బ్యాడ్ లక్ కాకపోతే ఈయనకి చెస్ట్ పెయిన్ అప్పుడే రావాలా? అబ్బాయి ఎక్కడికి వెళ్ళావురా?
అలా సరదాగా బయటికి వెళ్ళాను నాన్న. ఏంటబ్బాయ్, బయటికి సరదాగా వెళ్ళేటప్పుడు నా చిన్న మనవరాలను కూడా తీసుకెళ్తే బాగుండేది కదా. తను ఇంట్లో బోర్ ఫీల్ అవుతుందిరా. ఆ, అంటే తనని నేను బయటికి తీసుకెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని. ఎందుకు అనుకుంటారయ్యా? మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా. ఈ కాలంలో పెళ్ళనే టాపిక్కే తేకుండా అమ్మాయిలు అబ్బాయిలు చట్టాపట్టాలు వేసుకుని బొంగరంలా గిరగిర తిరుగుతుంటే ఫారెన్ లో చదువుకుని వచ్చినోడివి నువ్వేంటి మనవడా? ఆ, అది నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదరా, మళ్ళీ కిందికి ఎందుకు వచ్చావు? పర్వాలేదులే నాన్న. ఆ, అన్నయ్య ఏమైంది నీకు? ఇంట్లో బోర్ కొడుతుందని ఫ్యాషన్ షో కాంపిటీషన్ జరుగుతుంటే అందరం అక్కడికి వెళ్ళాం అబ్బాయి. కాకపోతే అక్కడ బావగారికి చెస్ట్ పెయిన్ రావడంతో వచ్చేసాం. వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. ఏంటి, చెస్ట్ పెయిన్ వచ్చిందా? అదేం కాదులే అబ్బాయి, చిన్న పెయిన్ అంతే, ఏం కాదులే. చిన్న పెయిన్ అంటావేంటి? అసలు వదిన ఏం చేస్తుంది? వదినా వదినా మీ వదిలిద్దరూ ఇంట్లో లేరా బాయ్? దొంగ మొహంది. వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు, ఎక్కడికెళ్లారు అని 1కి 10 సార్లు అందరినీ అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఇంకా రాకపోవడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? అదిగో వచ్చేస్తున్నారు. పెద్దక్క, చిన్నక్క, ఏంటి ఇద్దరూ కలిసి వస్తున్నారు? అంటే పెద్దక్క నువ్వు విడివిడిగా బయటికి వెళ్ళారన్నారు, కానీ కలిసి వస్తున్నారంటే ఇద్దరు ఒకే చోటికి వెళ్ళారా? అక్కడి నుంచే వస్తున్నారా? ఇద్దరూ కలిసి వెళ్లే చోటు అంటే ఎక్కడికి? అది ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే కలిసి వెళ్ళలేదత్తయ్య, వచ్చే దారిలో కలిసామంతే. అసలు ఎక్కడికి వెళ్ళారమ్మా? నేను పాపకి డైపర్స్ తీసుకొద్దామని వెళ్ళాను మావయ్య గారు. డైపర్సా? మరేవి తెచ్చినట్టు లేదు. అంటే నేను వెళ్ళిన షాప్లో డైపర్స్ లేవన్నారు, ఈవినింగ్ తెప్పిస్తా అన్నారు, అందుకే వచ్చేసాను. ఓహో, పాపకి డైపర్స్ కోసమని వెళ్తే షాప్లో డైపర్స్ లేవు, ఇంకో షాప్ కూడా లేదు. అంటే దగ్గరలో ఇంకో షాప్ లేదు కదా, అందుకే వచ్చేసినట్టున్నావు కదా. పెద్దక్క, మరి నువ్వెక్కడి నుంచి వస్తున్నట్టు?
గుండమ్మా నిన్నే అడుగుతుంది. ఎక్కడికెళ్ళొచ్చావో చెప్పు. ఆ ఆలయ ధర్మకర్తగా కమిటీ మెంబర్స్ ఏవో సంతకాలు కావాలంటే గుడికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య. ఇద్దరికిద్దరు బాగానే కవర్ చేస్తున్నారే. వదిన, ఇందాక అన్నయ్యకి చెస్ట్ పెయిన్ వచ్చిందంట. ఏంటి ఏమండి, మీకు చెస్ట్ పెయిన్ వచ్చిందా? అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? రేయ్, నాకు చిన్న గుండు సూది గుచ్చుకుంటేనే అది తట్టుకోలేదు. దాని గుండెల్లో గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఇలాంటి విషయాలు చెప్తావా? చెప్పకుండా దాచి పెడతారా అండి? అసలు మీకు పెయిన్ రావడం ఏంటండి? నువ్వు ఇలా టెన్షన్ పడకు, నాకేం కాదు. క్యాజువల్గా పెయిన్ వచ్చింది అంతే. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాను. మరి రెస్ట్ తీసుకోకుండా ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు ఏంటండి? పదండి, రెస్ట్ తీసుకుందరు గాని రండి. ఏమి వెళ్ళిన పని ఏమైంది? తర్వాత చెప్తాను, పద. సారీ, మా ఇంట్లో నువ్వు బోర్ ఫీల్ అవుతున్నావని అనుకోలేదు. రేపటి నుంచి బయటికి వెళ్తే నిన్ను కూడా తీసుకెళ్తాను. అలాగే. వీడి గోల వీడిది. ఏంటండి ఇందాకటి నుంచి ఏదో ఆలోచిస్తున్నారు? దేని గురించి? ఏం లేదు. మీరు మాటలతో ఎవరినైనా మాయ చేయొచ్చు గాని నన్ను మాత్రం మీరు మాయ చేయలేరు. ఏమైందో చెప్పండి. దేని గురించి ఆలోచిస్తున్నారు? ఓ, చెస్ట్ పెయిన్ వచ్చిందనా? ఇప్పుడు పర్వాలేదు కదా? బానే ఉన్నారు కదా? నేను ఆలోచిస్తుంది నా గురించి కాదు, నీ గురించి. ముందు ముందు నీ పరిస్థితి ఏమవుతుందోనని. ఆ, నాకేమైందండి? నేను బానే ఉన్నాను కదా? బాలేవు, ప్రాబ్లమ్స్లో ఉన్నా. ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నావు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఉదయం నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదండి, ఆలయ ధర్మకర్త కాబట్టి కమిటీ మెంబర్స్ వాళ్ళు. ఆగిపోయావే, చెప్పు. ఇందాక నువ్వే అన్నావు కదా నేను నిన్ను మాయ చేయలేను అని. అవును, నాకు మాయ చేయడం తెలీదు. అలాగే నాతో నీకు అబద్ధం చెప్పడం కూడా తెలీదు. నిజానికి నాకు ఏ చెస్ట్ పెయిన్ రాలేదు. ఫ్యాషన్ షో దగ్గర నిన్ను లోకేశ్వర్ని చూశాను. ఇప్పుడు అమ్మవాళ్ళు కానీ వీళ్ళని చూశారంటే ఎలా, ఏం చేయాలి? అమ్మవాళ్ళు మిమ్మల్ని ఎక్కడ చూస్తారో
చూస్తే ఏమవుతుందో ఊహించి ఏ ప్రమాదం జరగకూడదని పెయిన్ వచ్చినట్టు నటించి అందరినీ వెనక్కి తీసుకొచ్చాను. చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? అది కాదండి, మరేమో. కారణాలు చెప్పద్దు. అక్కడ అమ్మవాళ్ళు మీ ఇద్దరిని చూసుంటే ఏం జరుగుండేదో ఒక్కసారి ఆలోచించు. లోకేశ్వరి మోడల్ అవుతానని ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి బయటికి వెళ్తుంటే ఎన్నిసార్లు తనకి నచ్చ చెప్పి బుద్ధి చెప్పి ఆపావు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఎన్నిసార్లు నువ్వు మేనేజ్ చేసావు. అలాంటిది ఇప్పుడు నువ్వే దగ్గరుండి మరి. లోకేశ్వరి మోడలింగ్ చేయడం ఎవరికి ఇష్టం లేదు కదండి. దాన్ని ఎన్నోసార్లు కట్టడి చేశానండి. అలాంటిది నేను ఈరోజు తనతో పాటు ఉన్నానంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. తను మోడల్గా ఈరోజు జరిగే ఫ్యాషన్ షోలో తను పార్టిసిపేట్ చేస్తున్న విషయం ఉదయం వరకు నిజంగా నాకు తెలియదండి. అందరూ ఇంట్లో ఉండి తను లేదేంటి అని అనుమానం వచ్చి నానమ్మని బెదిరిస్తే అప్పుడు నిజం చెప్పింది. లోకేశ్వరి పళ్ళు రాలగొట్టైనా తనని అక్కడి నుంచి లాక్కొద్దామని నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఇక్కడ నుంచి నన్ను బయటకు తీసుకెళ్లే లోపు నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అక్కగా నన్ను అర్థం చేసుకొని కాపాడుతావో, కుటుంబ గౌరవమే ముఖ్యమని చెప్పి తోడి కొడలిగానే ఆలోచించి నన్ను చంపుకుంటావో నీ ఇష్టం. ఇప్పటి వరకు లోకేశ్వర్ ఎవరో ప్రపంచానికి తెలీదు. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో గెలవడం వలన తను మోడల్ అని అందరికీ తెలుస్తుంది. కెమెరాలు పట్టుకొని ప్యాడ్లు పెన్నులు పట్టుకొని చాలామంది ఇంటర్వ్యూలు ఫోటోలని ఇంటికి వస్తారు. అప్పుడు ఈ విషయం అందరితో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా తెలుస్తుంది. అదే జరిగితే మా అమ్మ మొట్టమొదటిసారిగా కోప్పడేది లోకేశ్వర్ మీద కాదు, నీ మీద. నిజంగా మా అమ్మ రివర్స్ అయితే నువ్వు నా చెల్లెలని భుజాన్ని ఎత్తుకుని మోస్తున్నావే, నీ చెల్లెలు లోకేశ్వరి తను కూడా నీకు రివర్స్ అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ ఉందని మీకు తెలుసు కదా అత్తయ్య, కానీ మీకు నచ్చదని నేను ఆగిపోయాను. మా అక్క ఎంకరేజ్ చేయబట్టే నేను ముందుకెళ్ళాను అని తను తప్పించుకుంటుంది. అప్పుడు అన్ని విధాలుగా ఇరుక్కునేది నువ్వే గుండమ్మా. అప్పుడు నేను ఎవరి తరఫున మాట్లాడాలి? అవును, అసలు మీరందరూ అక్కడికి ఎందుకు వచ్చారండి? వైష్ణవి తీసుకొచ్చింది. ఏంటి, వైష్ణవ? తనకి మోడలింగ్ అంటే ఒకప్పుడు ఇష్టమట. కాంపిటీషన్ జరుగుతుంది, అక్కడికి వెళ్దామని పట్టుబట్టింది. వద్దు నువ్వు వెళ్ళు అంటే వినలేదు. అందరూ అక్కడికి వస్తే
మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి బలవంతంగా అందరినీ లాక్కొచ్చింది. అక్కడికి తీసుకొచ్చి ఏం సర్ప్రైజ్ ఇచ్చేదో ఏమో తెలియదు, కానీ అక్కడ మీ ఇద్దరు మాత్రం నాకు పెద్ద షాక్ ఇచ్చారు.